ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. సరిపడా ఎరువులు ఇవ్వకపోతే పంట నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కిల్లా గణపూర్ మండలంలో తెల్లవారుజాము నుండే రైతు వేదికల వద్దకు చేరుకుని గంటల తరబడి క్యూలైన్ల దగ్గర నిలబడిన యూరియా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు రాసిచ్చినా కూడా యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులను బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్లో అయితే ఉన్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి పూర్తిగా రైతులంతా కూడా తెల్లవారుజాము నుండే బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా వరకు రైతులు ఇప్పటికే తమ పంట పొలాల్లో మాత్రం యూరియా పిండిని చల్లాలంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. పంట పొలాల్లో యూరియా చల్లకపోతే పూర్తిగా పంట నష్టం వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కొంతమంది రైతులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మాట్లాడు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మామిడి మాడ ఎన్కితా అంట. మా ఆయనకు షుగర్ బీపీ ఉంది. హైదరాబాద్ తీసుకుపోవాలంటే ఒక సంచి యూరియా అంటే ఇస్తలేరు నాకు. ఎన్ని ఎకరాల పంట ఉంది? ఏం పంట వేసారు? అర్ధ ఎకరా ఇది వరిసేను వేసిన, ఒక ఎకరా ఏమో జోనసేను వేసిన. మా ఆయనకు సుస్తుగా అయింది. ఇప్పుడు దవాఖానా తీసుకుపోవాలంటే ఒక సంచి ఇయ్యండి అని తిప్పల కాలు మొక్కుతుంటా ఒక సంచి ఇస్తలేదు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాను? 5-6 రోజులు తిరిగి మా ఆయనకు దవాఖానా తీసుకుపోతుంటా ఇక్కడ తిరుగుతూనే ఉండా. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటారు అధికారులు? ఇయ్యము 20 తారీఖు అంటుండారు. మళ్ళీ ఈయన చూడాలా, ఈ సేన్ చూడాలా. మంచి చూస్తున్నా, సేన్ చూస్తున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఉప్పరపల్లి గన్పూర్ మండలే. ఎన్ని ఎకరాలు వేసారు? ఏం పంట? 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాలు వేసినా గానీ ఒక సంచి యూరియా రాలే. ఇప్పటికి మస్తు రోజులు తిరగబట్టి నానో యూరియాని కొట్టినా, నానో యూరియా ఏమీ పని చేస్తలేదు. ప్రైవేట్ లో కూడా, ప్రైవేట్ షాప్ల దగ్గర కూడా యూరియా అమ్ముతున్నారంట కదా. యూరియా కొంటే గొలకలు కూడా కొనాలని చెప్పండి. అంటే ఇది కావాలి పిండి అన్నప్పుడు ఇంకా తీసుకోపోవాల్సి వస్తుంది. అట్లా కూడా దొరుకుతలేదు. మళ్ళా అట్లా కూడా దొరుకుతలేదు. బయట ఎంత ఖర్చు వస్తుంది? ఇక్కడ తీసుకుంటే ఒక యూరియా బస్తా ఎంత తీసుకుంటే? ఈడ 270 రూపాయలు. ఈడ బయటికి పోతే 300, 350, 400 కూడా అమ్ముతారు అవసరం అనుకుంటే. అట్లా యూరియా ఒకటే ఇస్తున్నారా? దాంతో పాటు ఇంకేమైనా ఇస్తున్నారు? గొలకలు అవి విధాలుగా పెడతారు. మొత్తం అంతగానం పడుతుంది. 300 సంచి తక్కువ అయితే బయట ఇయ్యరు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్. 40 రోజులకు ఎక్కువ ఇక్కడికి. రోజు తిరుగుతూనే ఉన్నారా? రోజు తిరుగుతూనే ఉన్నాం. లోపల అధికారులను అంటే అడిగితే ఏమంటున్నారు? వస్తుంది, టోకన్ రాసిస్తాం, ఇస్తాం అంతే. టోకన్లు ఎట్లా ఇస్తున్నారు? ముందు ఎవరికైనా ఇస్తున్నారా? వేరే వాళ్ళకు రికమెండేషన్స్? రికమెండేషన్ దబ్బనంగా. ఎట్లా, ఏ విధంగా ఇస్తున్నారు? టోకన్ లేకుండానే పిండి ఇస్తారు. ఈ సలికెలాపూర్ అని ఇక్కడ మా ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళ బామ్మాడదేమంట 2 లారీలు ఎత్తుకొని పోయాడు. రైతులకి ఎన్నికనే ఎట్లా? రైతులకి ఇస్తాడు, ఆయన వాడుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఎకరాలు? మాది మామిడిమాడ ముందల తాండా. మాదేం భూమి ఏమో బిజినపల్లి సీమార్లా, వీళ్ళేమో మామిడిమాడ సీమార్లా. మొన్న సాయిరెడ్డి వచ్చినాడు. సాయిరెడ్డి వస్తే మాకు టోకన్ 14 తారీఖు నాడు రాపిస్తామని ఇచ్చినాడు. వీడికి వస్తే మా లట్పల్లి మీ భూమి బిజినపల్లి సీమార్లోనని చించి పారేస్తున్నారు. అక్కడ పోతే ఏమంటున్నారు వాళ్ళు, మీ ఆధార్ కార్డు అక్కడ ఉన్నది బాబు, మీరు అక్కడనే తీసుకోండి. మాకు సాయిరెడ్డి ఇప్పటి వరకు పిండి ఇప్పిస్తా అన్నారు. ఒక్క రోజైనా ఇప్పియలేరు మాకు. దినం వస్తున్నాం. ఇంకా మేము వీళ్ళకి ఓటు వేయటానికే మా తాండా ఉన్నది, మాది ముందల తాండా. మేము వాళ్ళకి ఓటు వేయాలి. సరే, మేము పిండి ఆడికన్నా తెచ్చుకోవాలి, మేము సావాలి. కానీ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా? మా బాధ చూడనికే ఎవరు వస్తున్నలేరు. ఏం చేయాలి? మేము ఇప్పుడు సావాలనా బతకాలనా? గతంలో ఎప్పుడైనా ఇట్లా అయిందా? గతంలో నేను చూసినప్పుడు ఎప్పుడు కాలే. ఈ సంవత్సరమే అవుతుంది. మాకు ఇంతగానో బాధ ఎప్పుడు రాలేదు. మాకు వచ్చినప్పటి నుంచే బాధ, ఇది మొత్తం బాధ ఇదే. అడిగిరా మీరు ఇక్కడ ఉన్న అధికారులను ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి? అడిగినాం. అడిగితే మీకు ఇప్పిస్తాం రాండి అని మాకు టోకన్ కూడా రాసి ఇచ్చినాడు. ఇప్పటి వరకు టోకన్ ఏం రాలే. ఇప్పుడు పోయి వచ్చినాం లోపల. సార్, మాకు సాయిరెడ్డి టోకన్ రాసి ఇచ్చినాడు అంటే, సాయిరెడ్డి వస్తే ఇవ్వాలన్నా మేము? వాళ్ళు చెప్తే ఇస్తాం. సాయిరెడ్డి చెప్పడు, మాకు ఇయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఎకరాల్లో మీ పంట వేశారు? ఏం పంట? మేము 2 ఎకరాల పంట వేసినామన్నా. మా కమ్మల దింపి కిల్లా గన్పూర్ మండలం. యాక్చువల్ గా ఇది చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అసలైన స్టేట్ గవర్నమెంట్ కి యూరియా పంపించాక రైతులను ఇబ్బంది పెడుతుంది. దయచేసి మీడియా ద్వారా కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ని అడుగుతా ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ కి పంపించండి. ఈ స్టేట్ గవర్నమెంట్ కి పంపిస్తే రైతులను రాజీ చేసే కళలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాక రైతులను ఇబ్బంది పెడతా ఉందన్న. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి గతంలో ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా రాలేదంటూ
కూడా రైతులు చెప్తున్నారు. ఈసారి ఎందుకు వచ్చినాయని కూడా రైతులు ప్రశ్న. మొన్న సింధూరు మన జరిగినప్పుడు రైతులకు చైనా నుంచి రావాలన్న ఈ మనకు యూరియా, ఆ సింధూరు నడిపినప్పటి నుంచి మోడీ సర్కార్కి చైనా నుంచి మన యూరియా రావట్లేదు. కాబట్టి యూరియా లేనందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి పంపించట్లేదు. కాబట్టి మోడీ సర్కార్ యాక్చువల్ గా మోడీ సర్కార్ పంపించాలన్న స్టేట్ గవర్నమెంట్ కి. రైతన్నలను ఇబ్బంది పెడతా ఉంది ఎవరు? మోడీ సర్కార్. కాబట్టి మోడీ సర్కార్ కి నేను ఈ వేదిక నుంచి నేను అడుగుతా ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ కి పంపించండి, రేవంత్ అన్న సర్కార్ కి పంపించండి. రేవంత్ అన్న సర్కార్ చాలా మంచి అభివృద్ధి చేస్తా ఉంది. మీరు పంపించాక రైతులతో ఉన్న స్టేట్ గవర్నమెంట్ కి మీరు చాలా అన్యాయం చేసినటువంటి సర్కార్ గా మీరు ఉన్నారు సన్న. కానీ దయచేసి మోడీ సర్కార్ గారు వెంబడే మాకు కావాల్సిన యూరియన్ పంపించాల్సిందిగా ఈ వనపర్తి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తాం. మొత్తానికైతే కూడా చూస్తున్నాం, పూర్తిగా రైతులంతా ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి బార్లు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారం రోజులుగా కూడా ఇక్కడికి తిరుగుతున్నా మాకు ఎటువంటి యూరియా బస్తాలను మాత్రం ఇవ్వడం లేదు. టోకన్లు ఇస్తున్నారు, టోకన్లో పూర్తిగా డేట్లు రాసిస్తున్నారు. డేట్ల సమయానికి వచ్చినా కూడా మాకు ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆపోతున్న పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికైనా తమకు తగిన న్యాయం చేయాలంటూ కూడా రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పంట పొలాల్లో యూరియా చల్లాల్సి ఉంది, యూరియా చల్లకపోతే పంట నష్టమయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా రైతులు ఆపోతున్నారు. ఇప్పటికైనా సర్కార్ పూర్తిగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, వనపర్తి జిల్లా నుండి.